నల్లచెరువు మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు మహానాడు ఆత్మీయ ఆహ్వానం పలుకుతూ 27, 28 తేదీల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కందికుంట వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో నల్లచెరువు మండలం నల్లచెరువు గీతా మందిరంలో 27, 28 తేదీన మహానాడు వేడుకను నిర్వహించడానికి మనందరము కృషి చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి నల్లచెరువు మండలానికి చెందిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు మరియు ఎన్టీఆర్ అభిమానులు, ప్రజలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. నల్లచెరువు మండలం నందు మహానాడు కార్యక్రమానికి మండల నాయకులు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఇక్కడ సమావేశం జరుగుతున్నది. ఎందుకంటే 27, 28 తేదీ మండలంలో గొప్పగా ఎక్కడా చేయని విధంగా చేయాలనే ఉద్దేశంతో మండల నాయకులందరూ మహానాడు గురించి చర్చించేదానికి ఇక్కడికి వచ్చాం. నాది శ్రీకాళహస్తి నియోజకవర్గం. నేను మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నాను. ఇప్పుడు కదిరి నియోజకవర్గం అబ్జర్వర్గా ఇక్కడికి నియమించారు. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి మొట్టమొదటి మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగు మహానాడు అనేది గతంలో రాష్ట్రం నలుమూలల నుంచి అందరూ ఒక దగ్గర చేరి గొప్ప పెద్ద ఇదిగా ఒక పండగగా చేసుకునే విధంగా ఉండేది. ఇప్పుడు దేశ దృష్ట్యా మన ప్రజలందరి మేలు కొరకు మన చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఈ యొక్క ఇంధనం యొక్క పొదుపు చేయాలనే ఉద్దేశంతో ఏ క్లస్టర్కి ఆ క్లస్టర్ మండల వైడ్ కూడా కాకుండా క్లస్టర్ వైడ్ పెట్టాలని నిర్ణయం తీసుకొని ఆ క్లస్టర్లో కూడా గొప్ప పండగ వాతావరణంలో ఇది కార్యక్రమం ప్రతిరోజు 2 రోజులు జరుగుతుంది. 2 రోజులు కూడా ఉదయం 9 నుంచి సాయంకాలం 5 గంటల వరకు ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే ప్రతి కార్యకర్తలు దీంట్లో పాల్గొని ముఖ్యంగా బూత్ కన్వీనర్లు, గ్రామ పార్టీ ప్రెసిడెంట్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, మండల పార్టీ ప్రెసిడెంట్లు, ముఖ్య నాయకులు, మాజీ నాయకులు, జెడ్పీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు అందరూ కూడా ప్రతి ఒక్కరు మన ఇంట్లో పెళ్ళి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క కార్యకర్త దీన్ని ముందుకు తీసుకుపోతే తప్ప దీన్ని గొప్ప విజయవంతంగా చేయలేం. కాబట్టి మీరందరూ కూడా పార్టీ యొక్క చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు మన ఇంట్లో పెళ్ళి ఇదని ముందుకు వచ్చి దీన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను.